విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు పాలిటీకి సంబంధించిన విషయాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం. నేను ఈ సిరీస్ని దాదాపు 4 నెలల క్రితం స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో భాగంగా ఇప్పటిదాకా 90 మాడ్యూల్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది 91వ మాడ్యూల్. 90 మాడ్యూల్స్లో కూడా 900 ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం జరిగింది. మొత్తం ఈ సిరీస్లో 1000 ప్రశ్నలు ఉంటాయని ముందే చెప్పాను. ఇంకా 100 ప్రశ్నలు అంటే 10 మాడ్యూల్స్ మాత్రమే మిగిలిన్నాయి. అంటే లా ఎక్సలెన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ సిరీస్ ఆఫ్ మాడ్యూల్స్ ఇంకా 10 మాడ్యూల్స్తో ముగుస్తాయి. చివరి మాడ్యూల్ మార్చి 6వ తేదీ బుధవారం నాడు అప్లోడ్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించండి. ఇక పాలిటీకి సంబంధించిన విషయాలకు వస్తే అసలు ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ అంటే ఏమిటి, తర్వాత ఇది ఎందుకని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది, తర్వాత సుప్రీంకోర్టు చెప్పినటువంటి వైలేషన్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేరర్ బాండ్స్ అంటే ఏమిటి, బేరర్ బాండ్స్ని నార్మల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేయాలి, కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఇష్యూ చేస్తోంది, 17వ లోక్సభ చివరి సమావేశం ముగిసింది, దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్కి సంబంధించి సెక్షన్ 151A ఎందుకని వార్తల్లోకి వచ్చింది, షెంజన్ జోన్ అంటే ఏమిటి, దానికి యూరోపియన్ యూనియన్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏమిటి, అలాగే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ దీనిలో మెంబర్షిప్కి ఇండియా అప్లై చేసింది. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఎక్కడుంది, దీనిలో మెంబర్షిప్ రావడానికి కావాల్సిన క్రైటీరియా ఏమిటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ అంటే ఏమిటి ఉదాహరణలతో సహా మీకు వివరిస్తాను. రాగల 20 నిమిషాల సేపు కాన్సన్ట్రేషన్తో వినండి. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ప్రభుత్వం 2017లో తీసుకొచ్చి 2018లో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసింది. అయితే 6 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగబద్ధంగా లేదు అని చెప్పింది. దీనికి సంబంధించి మీకు అసలు సుప్రీంకోర్టు ఎందుకని రాజ్యాంగబద్ధంగా లేదు అని చెప్పింది అర్థం కావటానికి ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్కి సంబంధించినటువంటి 3-4 ప్రొవిజన్స్ మీకు తెలియాలి. ఒకటేంటంటే సబ్సిడరీ, ఎవరైతే ఇండియాలో సబ్సిడరీ ఎస్టాబ్లిష్ చేశారో, ఒక మల్టీనేషనల్ కంపెనీ ఉందనుకోండి, ఏ ఫారిన్ కంపెనీ ఉంది, వాళ్ళ సబ్సిడరీ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసింది, వాళ్ళు కూడా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలకి డొనేషన్లు ఇవ్వచ్చు. అంటే ఇండైరెక్ట్గా ఫారిన్ కంపెనీస్ కూడా ఇండియన్ ఎలక్షన్ ప్రాసెస్ని ఎఫెక్ట్ చేయొచ్చు. అంటే ఇండియన్ ఎలక్షన్ ప్రాసెస్ని డొనేషన్స్ ఇవ్వటం ద్వారా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఆ విషయం ప్రభుత్వానికి మాత్రమే తెలుస్తుంది, ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కటే వీటిని అమ్ముతుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి తెలుస్తుంది, మనలాంటి సామాన్యమైన ప్రజలకి తెలియదు. రెండోదేంటి, ఇంతకుముందు ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ తీసుకురావటానికి ముందు ఒక నిబంధన ఉండేది. వాళ్ళ లాభాల్లో, కంపెనీల లాభాల్లో 7.5% మించి వాళ్ళు డొనేట్ చేయకూడదని చెప్పి దీన్ని తీసేశారు ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు. అంటే ఒక కంపెనీ కేవలం పొలిటికల్ పార్టీస్కి డొనేషన్ ఇవ్వటానికి మాత్రమే, అంటే షెల్ కంపెనీస్ అనుకోండి, అవి ఎస్టాబ్లిష్ చేయొచ్చు, అన్లిమిటెడ్ డొనేషన్స్ ఇవ్వచ్చు. ఆ విషయం మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి తెలియదు. ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఇష్యూ చేస్తుంది కాబట్టి ఎవరెంత ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారు అనేది ప్రభుత్వానికి మాత్రమే తెలుస్తుంది. అంటే ప్రభుత్వం వాళ్ళ పార్టీకి డొనేషన్స్ వచ్చే విధంగా ఈ కంపెనీస్ మీద ఒత్తిడి తీసుకురావచ్చు, అపోజిషన్ వాళ్ళకి ఇవ్వకుండా కూడా ఒత్తిడి తీసుకురావచ్చు. ఎందుకంటే వన్ సైడెడ్ ఇన్ఫర్మేషన్ ఎసిమెట్రీ అంటాం దీన్ని. తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవైసీ డీటెయిల్స్ తీసుకుంటుంది. గవర్నమెంట్కి ప్రతి విషయం తెలుసు అనమాట. అవసరమైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా అడగచ్చు. అందుకని ప్రతి విషయం ప్రభుత్వానికి తెలుస్తుంది. ఇక్కడంతా ఇన్ఫర్మేషన్ ఎసిమెట్రీ అన్నమాట. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్కి సంబంధించి ప్రభుత్వ వాదన ఏమిటి? ప్రభుత్వ వాదన ఏంటంటే బ్లాక్ మనీ ఇక్కడికి రాదు, అంతా వైట్ మనీ, కేవైసీ ఇచ్చి మరీ డొనేషన్స్ ఇస్తారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా.
అందుకని బ్లాక్ మనీ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించేస్తాయి ఎలక్టోరల్ బాండ్స్ అనేది ప్రభుత్వ వాదన. రెండో వాదన ఏంటంటే మీరు ఎవరెవరు ఎంత డొనేషన్లు ఇచ్చారు అనేటువంటిది బయట పెట్టమంటున్నారు. అలా బయట పెడితే రకరకాల వర్గాల నుంచి వాళ్ళ మీద రిట్రిబ్యూషన్, ఎవరైతే డొనేషన్ ఇచ్చారో వాళ్ళ మీద ప్రతీకారం స్టార్ట్ అవ్వచ్చు. ఇది రెండవ వాదన ప్రభుత్వానికి సంబంధించి. ఏదేమైనా సరే ఇప్పుడు దీనికి సంబంధించి తెచ్చినటువంటి చట్టాలని అన్నిటినీ కూడా సుప్రీంకోర్టు కొట్టిపడేసిందనమాట. ఇంకొక ముఖ్యమైన ప్రశ్న, బేరర్ బాండ్స్. ఉదాహరణకి మన జేబులో ఉన్నటువంటి కరెన్సీ నోట్, అది బేరర్ బాండ్కి ఉదాహరణ. అంటే ఎవరి జేబులో ఉంటే వాళ్ళవే 500 రూపాయలు, అంతే తప్పితే దాని మీద పేరు రాసి ఉండదు కదా. సో ఎలక్టోరల్ బాండ్స్ కూడా అలాంటివే. అయితే నార్మల్గా బేరర్ బాండ్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఇష్యూ చేయగలదు. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఇష్యూ చేస్తోంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఇష్యూ చేస్తుందంటే ఫైనాన్స్ యాక్ట్ని ఉపయోగించి ఆర్బీఐ యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ని అథరైజ్ చేయటం అన్నమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఇవ్వటం జరిగింది ఏదైనా ఒక బ్యాంక్ని అథరైజ్ చేయటానికి. అర్థమైంది కదా? ఫైనాన్స్ యాక్ట్ ద్వారా. అంటే ఆర్బీఐ యాక్ట్ ప్రకారం మీరు చూస్తే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే, అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ అథరైజ్డ్ బై ద ఆర్బీఐ యాక్ట్ ఈ బేరర్ బాండ్స్ని ఇష్యూ చేయటానికి. మీకు ఇంతకుముందే చెప్పాను, నార్మల్గా బేరర్ బాండ్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే రిలీజ్ చేస్తుంది. ఆర్బీఐ యాక్ట్లో ఏం చెప్పుంది? ఆర్బీఐ రిలీజ్ చేయొచ్చు అని చెప్పుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అథరైజ్ చేయొచ్చు వేరే ఏ సంస్థనైనా సరే, దానికి ఆర్బీఐ యాక్ట్లో ఒక ప్రొవిజన్ ఉండాలి. ఇప్పుడు ఏం చేశారు? ఫైనాన్స్ యాక్ట్ ఉపయోగించి ఆర్బీఐ యాక్ట్లో మోడిఫికేషన్స్ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి ఆ పవర్ ఇచ్చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ కెన్ అథరైజ్ ఎనీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అన్నమాట. సో షెడ్యూల్డ్ బ్యాంక్, సెంట్రల్ గవర్నమెంట్ కెన్ అథరైజ్ ఎనీ షెడ్యూల్డ్ బ్యాంక్. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఈ పవర్ని ఉపయోగించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అథరైజేషన్ ఇచ్చిందనమాట. అయితే మీకు ఒక సందేహం రావచ్చు, ఫైనాన్స్ యాక్ట్ ద్వారా ఆర్బీఐ యాక్ట్లో ఎందుకు అమెండ్మెంట్స్ తెచ్చారు? డైరెక్ట్గా ఆర్బీఐ యాక్ట్కే అమెండ్మెంట్స్ తేవచ్చు కదా. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. అప్పుడు అంటే 2017 ఆ సందర్భంలో రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేదనమాట. అందుకని ఫైనాన్స్ యాక్ట్ ద్వారా ఆర్బీఐ యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. అంటే ఫైనాన్స్ యాక్ట్ అంటే రాజ్యసభ రోల్ ఏమి ఉండదు కదా. సో అందుకని ఇలా దొడ్డిదారిని తీసుకొచ్చారనేది కూడా చెప్పొచ్చు అనమాట ఇక్కడ. సరే, ఫైనాన్స్ యాక్ట్ ద్వారా ఆర్బీఐ యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి పవర్ ఇవ్వటం జరిగింది. ఆ పవర్ ప్రకారం ఏదైనా షెడ్యూల్డ్ బ్యాంక్ని అథరైజ్ చేయొచ్చు. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బేరర్ బాండ్స్ అంటే ఎలక్టోరల్ బాండ్స్ రిలీజ్ చేయడానికి అథరైజేషన్ ఇచ్చిందనమాట. ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిక్చర్లోకి వచ్చింది. సరే, తరువాత మొదటి రోజు నుంచి ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ మీద క్రిటిసిజం ఎందుకు వచ్చిందంటే ఓటర్స్ పర్స్పెక్టివ్లో ఇవి ఎనానిమస్. ఏ రాజకీయ పార్టీకి ఏ ఇండస్ట్రియల్ హౌస్ ఎంత డొనేషన్ ఇస్తుందో తెలియదు. తర్వాత ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇండియన్ సబ్సిడరీస్ ఉంటే వాళ్ళు కూడా ఎలక్టోరల్ బాండ్స్ కొని రాజకీయ పార్టీలకు డొనేట్ చేసి ఇండియన్ ఎలక్షన్ ప్రాసెస్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనమాట. తర్వాత గవర్నమెంట్ ఈ కార్పొరేట్స్ని ప్రెషరైజ్ చేయొచ్చు డొనేషన్స్ ఇవ్వమని. అలాగే ప్రతిపక్షాలకి ఇవ్వకుండా కూడా ప్రెషరైజ్ చేయొచ్చు. తర్వాత పబ్లిక్ పాలసీని ఈ కార్పొరేట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. తర్వాత ఎనానిమస్ మనీ పవర్ పెరుగుతుంది రాజకీయాల్లో. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక ఓటర్గా మనకేమీ తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే సుప్రీంకోర్టు ఈ యొక్క ఎంటైర్ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. మీకు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్కి సంబంధించి వచ్చినటువంటి పొలిటికల్ పార్టీ డొనేషన్స్ చూస్తే
సింహభాగం భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అనే కాదు, ఈ స్కీమ్కి ఉన్నటువంటి ఇదేంటంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే ఎక్కువ డొనేషన్స్ వస్తాయి. దానికి కారణాలు కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ టోటల్లీ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఒకటేంటంటే ఆర్టికల్ 19(1)A మీ అందరికీ తెలుసు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అంటే ఇక్కడ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, పార్టిసిపేటరీ డెమోక్రసీని స్ట్రెంగ్తెన్ చేయడానికి కూడా ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో అది కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ కిందే వస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే 19(1)Aని వయోలేట్ చేయటం జరిగింది అనానిమస్గా ఉంచటం మూలంగా. తర్వాత రైట్ టు ఈక్వాలిటీ అండర్ ఆర్టికల్ 14, అంటే 1 vote 1 person అనేటువంటి దాన్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మనలాంటి వాళ్ళు డొనేషన్ ఇవ్వాలంటే పొలిటికల్ పార్టీకి 10,000 5,000 ఇస్తాం, పోనీ ₹1,00,000 ఇస్తాం. అదే ఒక కార్పొరేట్ ఎంటిటీ 10 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చేసి పబ్లిక్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. అలాంటిది ఈ ఆర్టికల్ 14ని వైలేట్ చేస్తుంది. అంటే రైట్ టు ఈక్వాలిటీ, అంటే మన ఎలక్షనీరింగ్ ప్రకారం ప్రతి మనిషికి ఉన్న ఓట్ వాల్యూ సమానం. ఎవరైనా ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక 1000 కోట్లు డొనేషన్ ఇచ్చాడనుకోండి, అతను పబ్లిక్ పాలసీని డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. రైట్ టు ఈక్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అలాగే మీరు ఇక్కడ రైట్ టు ప్రైవసీ అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈ రెండింటిని చూస్తే రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఓవర్వేయింగ్ అవుతుంది రైట్ టు ప్రైవసీతో పోలిస్తే. దానికి కారణాలు కూడా ఇక్కడ మీరు 2వ పాయింట్లో చెప్పడం జరిగిందనమాట. వీటన్నిటినీ ఊటంకిస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అంతకుముందు తెచ్చినటువంటి ఈ లెజిస్లేషన్స్ అన్నిటినీ కూడా కొట్టి పారేసిందనమాట. మీరు ఇక్కడ చూడండి, రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 ఇంతకుముందు ఏంటంటే ఎవరైతే 20,000 దాటి డొనేషన్ ఇస్తున్నారో వాళ్ళ యొక్క లిస్ట్ అంతా ప్రిపేర్ చేసి ఉంచాలి. అంటే రిపోర్ట్ అనేటువంటిది ప్రిపేర్ చెయ్యాలి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే పొలిటికల్ పార్టీస్ రికార్డుని మెయింటైన్ చేయాలి. 20,000 దాటి ఎవరైతే డొనేషన్స్ ఇస్తున్నారో ఈ రెండింటినీ కూడా సవరణల ద్వారా అంటే అమెండ్మెంట్స్ ద్వారా తొలగించడం జరిగింది. ఇది చట్టబద్ధంగా లేదు అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. తర్వాత ఇంకోటి ఏంటంటే కంపెనీస్ యాక్ట్లో ఇంతకుముందు ఏముండేదంటే ఏదైనా రాజకీయ పార్టీకి మీరు డొనేషన్ ఇస్తే, అంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ తీసుకురావడానికి ముందనమాట, ఏదైనా మీరు రాజకీయ పార్టీకి డొనేషన్ ఇస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మీరు ఎంత ఇచ్చారు అనేది మెన్షన్ చేయాలి. ఏ పొలిటికల్ పార్టీకి ఎంత ఇచ్చారు అనేది మెన్షన్ చేయాలి. కంపెనీస్ యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఈ నిబంధనని తీసేయటం జరిగింది 6 ఏళ్ల క్రితం. సుప్రీంకోర్టు చెప్పింది ఇది కూడా అన్కాన్స్టిట్యూషనల్. ఇంతకుముందే మీకు చెప్పాను, ఇంతకుముందు లాభాల్లో 7.5% మించి డొనేషన్స్ పొలిటికల్ పార్టీస్కి ఇవ్వకూడదు అని చెప్పి. అయితే దాన్ని కూడా కంపెనీస్ యాక్ట్లో అమెండ్మెంట్ తీసుకొచ్చి ప్రభుత్వం తీసేసిందనమాట. అది కూడా చెల్లదు అని చెప్పింది. అంటే ఈ 4 అమెండ్మెంట్స్ ఏవైతే తెచ్చారో ఈ 4టిని కూడా కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం జరిగిందనమాట. సరే, ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్కి సంబంధించి నేను 5 ప్రశ్నలకి సమాధానం చెప్పాను. అసలు ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ యొక్క నియమ నిబంధనలు ఏమిటి, ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటోంది, బేరర్ బాండ్స్ అంటే ఏమిటి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్స్ని ఎలా ఇష్యూ చేయగలుగుతుంది, ఎందుకంటే అవి కూడా బేరర్ బాండ్సే. మొదటి రోజు నుంచి ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ ఎందుకు కాంట్రవర్షియల్ అయింది, సుప్రీంకోర్టు ఎందుకు అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. ముఖ్యంగా 3 విషయాలు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇట్ వైలేట్స్ ఆర్టికల్ 19(1)A, ఇట్ వైలేట్స్ ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఈ పర్టిక్యులర్ ఇష్యూలో ప్రపోర్షనాలిటీ టెస్ట్ ప్రకారం రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రైట్ టు ప్రైవసీతో పోలిస్తే
రైట్ టు ఇన్ఫర్మేషన్కే మీరు ఎక్కువ వాల్యూ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అలాగే మీకు 4 లెజిస్లేషన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, వేటినైతే సుప్రీంకోర్టు కొట్టి పారేసిందో. సరే, ఇంతటితో ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ గురించి ముగించిన తర్వాత 17వ లోక్సభ, దీనికి సంబంధించి కొన్ని స్టాటిస్టిక్స్ వచ్చాయి. ఎందుకంటే చివరి సిట్టింగ్ కూడా ముగిసింది కదా. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఫస్ట్ లోక్సభ 135 రోజులు కూర్చుంటే సంవత్సరానికి, ఈ 17th లోక్సభ 55 రోజులు మాత్రమే సిట్టింగ్స్ జరిగాయన్నమాట. ఇంకోటి ఏంటంటే డెప్యూటీ స్పీకర్, మీ అందరికీ తెలుసు ఆర్టికల్ 93 ప్రకారం డెప్యూటీ స్పీకర్ ఉండాలి. కానీ డెప్యూటీ స్పీకర్ 17వ లోక్సభలో ఎవరూ లేరు. డెప్యూటీ స్పీకర్ లేకుండా ఫంక్షన్ చేసినటువంటి మొట్టమొదటి లోక్సభ ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే కేవలం 16% బిల్స్ని మాత్రమే స్టాండింగ్ కమిటీకి పంపించడం జరిగింది. అంతకుముందు అంటే మీరు ఒక 10-20 సంవత్సరాల వెనక్కి వెళితే దాదాపు 60-70% స్టాండింగ్ కమిటీస్కి వెళ్ళేవి. తర్వాత అవి తగ్గుకుంటూ ఇప్పుడు 16% వచ్చాయన్నమాట. తర్వాత ప్రైవేట్ మెంబర్ బిల్స్ 729 ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రైవేట్ మెంబర్ బిల్స్ ఏవైతే ఉన్నాయో 1970వ సంవత్సరం తరువాత అవి లెజిస్లేషన్ దాకా వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. మొత్తం ఇండిపెండెంట్ ఇండియా హిస్టరీలో 14 ప్రైవేట్ మెంబర్ బిల్స్ మాత్రమే ఒక లెజిస్లేషన్ స్టేజ్ దాకా వెళ్ళటం జరిగింది. అందుకని 1970ల తరువాత ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ ఏమాత్రం ఇంపార్టెన్స్ లేకుండా పోయాయి అనేది గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 151A ఆఫ్ ద ఆర్పిఏ, పూణే లోక్సభ ఎప్పుడు వేకెన్సీ వచ్చింది? పూణే లోక్సభ కాన్స్టిట్యువెన్సీ మార్చ్ 29, 2023వ సంవత్సరంలో వేకెన్సీ వచ్చింది, అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్ చనిపోవటం వల్ల. అయితే ఆ తర్వాత 16 నెలలు, దాదాపు 15 నెలల సమయం ఉంది కొత్త లోక్సభ ఫామ్ అవటానికి. అంటే 18వ లోక్సభ స్టార్ట్ అవడానికి మధ్యలో 15 నెలల వ్యవధి ఉందన్నమాట. అయితే సుప్రీంకోర్టు మీరు రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ ప్రకారం ఎప్పుడైనా సరే ఏదైనా సీట్ వేకెన్సీ వస్తే 6 నెలల లోపల ఫిల్ చేయాలి. కనీసం సంవత్సరం పాటు కాల వ్యవధి ఉండాలి. ఈ రెండింటిని మీరు ఎందుకు వైలేట్ చేశారు? ఇక్కడ చూడండి, ఆర్పిఏ 1951 ప్రకారం ఏం చెప్తుందంటే 6 నెలల లోపల ఎలక్షన్స్ జరగాలి, ప్రొవైడెడ్ రిమైండర్ ఆఫ్ ద టర్మ్ ఈజ్ 1 year ఆర్ మోర్. అంటే సంవత్సరం కానీ అంతకంటే ఎక్కువ కానీ ఆ పర్టిక్యులర్ లోక్సభ లేకపోతే శాసనసభకి సంబంధించి కాల వ్యవధి ఉంటే తర్వాత మీరు తప్పకుండా ఆ వేకెన్సీని ఫిల్ చేయాలి. ఈ కేసులో 15 నెలల కాల వ్యవధి ఉంది, కానీ మీరు ఎందుకు ఫిల్ చేయలేదు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించిందనమాట. తర్వాత షెంజన్ జోన్ అంటే ఏంటంటే ఇక్కడ ఒకే ఒక్క వీసాతో మీరు 27 దేశాలు తిరిగి రావచ్చు అనమాట. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే యూరోపియన్ యూనియన్లో ఉన్న 27 దేశాల్లో 23 దేశాలు మాత్రమే షెంజన్ జోన్లో భాగం అన్నమాట. అయితే యూరోపియన్ యూనియన్ దేశాలు కానటువంటివి 4 ఇందులో భాగం అన్నమాట. ఐస్లాండ్, లిచెన్స్టీన్, స్విట్జర్లాండ్, నార్వే. సో ఇక్కడ ఇది లగ్జంబర్గ్కి సంబంధించినటువంటి ఒక విలేజ్ అనమాట. ఫ్రాన్స్, జర్మనీ బార్డర్లో ఉంటుంది. షెంజన్ జోన్ అనేటువంటిది తరచుగా వార్తల్లో వస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకే ఒక్క వీసాతో మీరు ఈ 27 దేశాలు తిరిగి రావచ్చు. ఈ 27 దేశాలు కూడా యూరోపియన్ యూనియన్ దేశాలు కాదు. యూరోపియన్ యూనియన్కి సంబంధించి 23 దేశాలు మాత్రమే ఇందులో పార్టు. అడిషనల్గా 4 కంట్రీస్ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఇది ప్యారిస్ బేస్డ్ ఆర్గనైజేషన్. ఇండియా అసోసియేట్ మెంబర్ అన్నమాట 2017 నుంచి. తర్వాత ఇండియా ఫుల్ మెంబర్షిప్కి సంబంధించి ఒక రిక్వెస్ట్ పంపించింది. 8 అసోసియేట్ మెంబర్స్ ఉన్నారు. ఇందులో 4 మెంబర్షిప్ గురించి అప్లై చేయడం జరిగింది. తర్వాత క్రైటీరియా ఏంటంటే ఓఈసిడి మెంబర్ తప్పకుండా అయి ఉండాలి, కానీ మన దేశం ఓఈసిడి మెంబర్ కాదు. అలాగే వేరియస్ సోర్సెస్ ద్వారా మీరు చూస్తే
90 రోజులకు సరిపోయేటువంటి, అంటే క్రితం సంవత్సరం మీరు క్రూడ్ ఆయిల్ ఎంతైతే ఇంపోర్ట్ చేసుకున్నారో దాంట్లో ఇక్కడ 90 రోజులకు సరిపడేంత ఇంపోర్ట్స్ మీ దగ్గర స్టాక్ ఉండాలి. అది రిఫైనరీస్లో కావచ్చు, స్టాక్ పైల్ కావచ్చు, స్ట్రాటజిక్ రిజర్వ్స్ కావచ్చు, ఇవన్నీ కలిపి 90 రోజులకి సరిపడా మీ దగ్గర ఉండాలి. మన దేశం 66 రోజులు మెయింటైన్ చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యమైన హద్దులు ఏంటంటే మన దేశం OECDలో మెంబర్ కాదు. తర్వాత చివరి ప్రశ్న, క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అంటే ఏంటంటే క్వాజీ జ్యుడిషియల్ అంటే ఒక డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. నార్మల్గా కోర్ట్స్ చేయాల్సినటువంటి పనిని గవర్నమెంట్ లేదా అడ్మినిస్ట్రేటివ్ బాడీ చేస్తాయన్నమాట. వీటిని క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అంటాం. ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్స్పర్ట్స్ డెసిషన్స్ తీసుకుంటారు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను, ఒక్కసారి చూడండి. దీంతో ఈరోజు పాలిటీకి సంబంధించిన మాడ్యూల్ కంప్లీట్ అయింది. రేపు మిస్సెలేనియస్ మాడ్యూల్తో కలుద్దాం. నమస్తే.